ఇంకా మోర్ వీడియోస్ వస్తాయి. ఇంకా న్యూస్ పరంగా ఇంకా అప్డేట్ చేస్తూనే ఉంటాం. అందుకే వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి అనమాట ఆఫీషియల్ ఛానల్. చూస్తున్నారు వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నా కానీ ఎవరు కూడా రిప్లై. ఎవరైనా సరే ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీతో నేను లైవ్లో మాట్లాడుతాను. మీ పేరు నేను లైవ్లో అవుతాను. కాబట్టి రైతును మాత్రం ఇన్సల్ట్ చేయకండి. రైతు బంధు ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని ఎకరాల దాకా వచ్చాయి అనేది ఒకసారి కామెంట్ చేయండి. 4 ఎకరాలు వచ్చాయా, 2 ఎకరాలకు వచ్చిందా, 10 ఎకరాలకు వచ్చిందా? నేను క్వశ్చన్ అడుగుతున్నా, మధ్య మధ్యలో క్వశ్చన్ అడుగుతున్నా, దానికి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది నా లైవ్ ఎక్కడి వరకు రీచ్ అవుతుందని. లేదు మాకు రాలేదంటే రాలేదని మెసేజ్ పెట్టాను. ప్రాబ్లం ఏందో చూద్దాం, చెక్ చేద్దాం. చెక్ చేసి మనం ప్రాబ్లంకు సొల్యూషన్ అనేది నేను ఇస్తాను, మెసేజ్ రిప్లై పెడతాను. దాన్ని బట్టి మీరు సొల్యూషన్ దగ్గరున్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ విజిట్ అయ్యి సొల్యూషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ సిఎస్ సెంటర్లు కానీ విజిట్ అయ్యి మీ ప్రాబ్లంకు సొల్యూషన్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఎవరు కానీ లైవ్ చూస్తున్నారు కానీ ఇంకా కామెంట్ చేస్తలేరు ఎవరు. థ్యాంక్ యూ బ్రదర్, ఎవరు ఇప్పటివరకు వాచ్ చేస్తుర్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్, థ్యాంక్స్ ఫర్ పేషెన్సీ. చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇక ఒక్కొన్నే ఉంటున్నా. ఈ మధ్య బాగా లైవ్ అనేది వస్తలేదు, ఎందుకంటే వాచింగ్ టైమింగ్ అనేది వస్తేనే మనకు అంత మంచిగా ముంగడిపోగలుగుతాం. వాచ్ అవర్ లేకపోతే ఏది అనేది రాదు. ఇంకా కంటెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా మనకు వాచ్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్. మనకు మానిటైజేషన్ కావాలన్నా కూడా వాచ్ అవర్ ఇంపార్టెంట్. ప్రతిదీ పెద్ద పెట్టి ఇంత పెద్ద ఏం చేస్తాం, కలగాలి, కష్టమే. ఎంత కష్టం చేసినా మళ్ళీ లాస్ట్కి రీయూజ్ అని స్టాంప్ వేసి డిసైడ్ పెడతారు. ఆ రీయూజ్ అనేది తీసేసి ఉంటే అయిపోతుంది, లొల్లి అయిపోతుంది. ఏనే వీడియోలు చేసినా ఏదో ఒక దాంట్లో మొత్తమే మిక్సింగ్ లేకుంటే ఆడికెళ్ళి వీడియో అట్టి మొహం చూపెడితే ప్రజలు చూస్తలేరు, డొల్లా చూస్తలేరు, ముఖాన్ని చూస్తలేరు. అందుకోసమని ఏదైనా కొద్దిగా అంత ఇమేజ్ అని యాడ్ చేసినా కూడా రీయూజ్ కంటెంట్ అని వస్తుంది అంటారు చాలామంది. ఈ మధ్య అదే చెప్తారు మెసేజ్ పరంగా, రీయూజ్ కంటెంట్ అని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలామంది చెప్తానే ఉన్నారు. ఓకే గైస్, ఎవరైనా సరే లైవ్ చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయొద్దు, కంటిన్యూస్గా వాచ్ చేయండి. మనకు 1 అవర్ దాకా టైం ఉంది, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. స్కిప్ చేయొద్దు, కంటిన్యూస్గా వాచ్ చేస్తేనే మనం ముందుకు పోవాలి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, వాచ్ చేయండి. కంటిన్యూస్గా వాచ్ చేస్తేనే మనం లైవ్ అనేది కండక్ట్ అవుతుంది. మనకు వాచ్ అవర్ కంప్లీట్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోస్ అనేది కంప్లీట్లీ వాచ్ చేయండి. సంబడి ఇప్పుడు ఎవరు కాల్ చేశారు, ఎందుకంటే పర్సనల్స్ అనేవి, కాంటాక్ట్ నేమ్స్ అనేవి మనం చెప్పకూడదు యూట్యూబ్లో. అది పర్సనల్గా ఇది కొత్త స్టైల్ ట్రై చేశా, ఎలా ఉంది, బాగుందా? కాదు, మొక్కున్నదని ఇలాగే పెంచేస్తున్నా. మొక్కున్నది ఏం చేస్తాం, మొక్కుకున్నా. ప్రతి ఏటా ఒకసారి తిరుపతి పోతుంటుంది. ఈసారి మ్యాక్సిమం యాదగిరి గుట్ట అని అనుకున్నా కానీ ఎటైతో తెలియదు, సిచ్యువేషన్ బట్టి.
పేమెంట్ ఉంటే పేమెంట్ బట్టి చేసుకుంటూ పోతాం.